है। పాస్టర్ గీహెన్ గారు మన మధ్యలో తన సాక్ష్యాన్ని పంచుకుంటారు. చర్చకు సంబంధించిన సంఘముకు సంబంధించిన వాడను అయితే ప్రతి దినము నేను ఆ యొక్క గుడికి వెళ్ళేవాడిని, స్కూల్లో కూడా ఆ యొక్క ప్రార్థనలో పాలు పొందేవాడిని. నేను క్రైస్తవునిగా ప్రతి ఆదివారం కూటం వెళ్ళేవాడిని, కానీ యేసు ప్రభు అంటే ఏందో నాకు తెలియకుండా పోయింటున్నది. I was not a good student in school, and like other friends, they were going to join the merchant navy, and I was also going to join them to go and see the whole world. అయితే నేను నా యొక్క జీవితంలో మంచి చదువుకునే వ్యక్తిని ఏం కాదు, కానీ నా స్నేహితులు వారు ఈ యొక్క నౌకాదళలో లేకుంటే నేవీలో ప్రవేశించడం వారు తీర్మానం చేసినందువలన వారితో కూడా కలిసి నేను ప్రవేశించాలని, అందులో వెళ్ళాలని ఆశపడి ఉంటున్నాను. But being brought up in the fear of God, I sought the Lord and I prayed and I asked the Lord, what do you want me to do? The Lord spoke to me and said to study. నేను ఒక భక్తి గల కుటుంబంలో పెరిగించున్నాను కనుక దేవుని యొక్క భయము భక్తి నా యందు ఉన్నది కనుక నేను దేవుని వద్దకు వెళ్ళి, ప్రభువా నేను ఏమి చేయాలి అని అడిగినప్పుడు దేవుడు చెప్పినాడు, నువ్వు చదువుకోమని చెప్పినాడు. And almost miraculously God gave me the ability to study. I got admission to a university in the United Kingdom and completed my first degree, my master's and PhD. నేను లండన్ దేశంలో లండన్ దేశంలో నేను చదువుకుంటకు దేవుడు సహాయం చేసినాడు. నేను డిగ్రీ చదివినాను, PhD వరకు కూడా చదివి బిరుదుని పొందించున్నాను. As I was writing my PhD thesis, the United Nations called me and offered me a job which I didn't even apply for. నేను PhD చదువుతున్న సమయంలో నా పరీక్షలు రాయిస్తున్న ఆ యొక్క సమయంలోనే నేను వారికి తెలియపరిచినప్పటికీ వారే అధికారులు వచ్చి నాకు ఒక ఉద్యోగమును ఇచ్చి ఉంటున్నారు. My life was flying first class, business class, staying in 5-star hotels. My ambitions were equally vain. I was buying apartments and better cars. నా యొక్క జీవితంలో నా ఊహలు, ఆశలు, కోరికలు ఏంటంటే నాకు దొరికిన ఉద్యోగం తర్వాత నేను 5-స్టార్ హోటల్లోను, పెద్ద పెద్ద హోటల్లోను, పెద్ద పెద్ద భవనంలోను ఉండాలి. ఆ కారులో నేను తిరుగుతూ నా యొక్క సంతోషం అనుభవించాలనే ఉద్దేశంతో నేను ముందు కొనసాగి ఉంటున్నాను. But one day when I was sent on work, I was passing through London and I stayed with my cousin, and on Sunday he said, let us go to church. నేను ఆ యొక్క లండన్లో ప్రయాణం వెళ్తున్నప్పుడు నా యొక్క బంధువులు ఒకరుండెను, వారి యొద్దకు నేను వెళ్ళి ఉంటున్నాను. వారి ఇంటికి వెళ్ళినందువలన వారు ఏం చెప్పినారంటే, ఆదివారం ఈ ఉదయకాలము మనము చర్చికి సంఘానికి వెళ్దామని వారు తీసుకుని వెళ్ళినారు. That was the first time I set foot into a Pentecostal church, and God spoke to me through prophecy and said, my son, I have died for your sins. Would you not give your life to me? నేను మొట్టమొదటిసారిగా ఆ పెంతెకోస్తు సంఘంలో నేను అడుగు పెట్టి ఉంటున్నాను. ఆ దినము ప్రవచనము వాక్యము పలుకుతున్నప్పుడు, నా కుమారుడా నేను నీ నిమిత్తమై మరణించున్నాను కదా, నీ ప్రాణమును, నీ జీవం నాకు ఇవ్వవా అని అడిగించున్నాడు. That's the day I repented of my sins and accepted Jesus Christ as my savior. ఆ దినమున నేను మారు మనసు పొంది ప్రభుని యేసుక్రీస్తును నా సొంత రక్షకునిగా నేను అంగీకరించి ఉంటున్నాను. The believers in the church in London shared a few scriptures with me about water baptism. ఆ యొక్క లండన్లో ఉన్న సంఘము చెందిన విశ్వాసులు నీటి బాప్తిసమును పొందవలనని దాని గురించిన ఒక వాక్యములన్నీ కూడా నాకు బోధించినారు. When I saw some of those verses like repent and be baptized, and then also he that believeth and is baptized shall be saved, I knew that the infant baptism that I was given when I was about 6 months old did not conform to scriptures. వారు వాక్యము తెలియపరుస్తున్నప్పుడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొందవలెను అని చెప్పినారు. అప్పుడే నేను 6 నెలల్లో నా కుటుంబీకులు, నా తల్లిదండ్రులు ఆ యొక్క చిలకరింపు బాప్తిసం ఇచ్చినారే, అది సత్యం కాదని తెలుసుకొని ఉన్నాను. So I decided to take water baptism at that time and obey the counsel of God. దేవుని యొక్క ఆలోచన నెరవేర్చుటకు గాను
బాప్తిసం తీసుకుంటా గాను నేను తీర్మానం చేసినాను. And also I was visiting the faith home, and the pastor was praying for a sister to receive the Holy Spirit, and I didn't know anything about the Holy Spirit. He said, you also come and just open your mouth and praise God. And as I did that, I started speaking in unknown tongues. నేను విశ్వాస గృహమునకు వెళ్ళి ఉంటున్నాను. అక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, సిస్టర్స్ ప్రార్థన చేస్తున్నారు. వారు చెప్పినారు, నువ్వు వచ్చి కూర్చోను, దేవుడికి పరిశుద్ధాత్మ ఇస్తాడని చెప్పినాడు. ఆ సమయంలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాకు అన్య భాషలతో కూడా పరిశుద్ధాత్మను అనుగ్రహించినాడు. The believers in London said, you must come for a convention. అక్కడున్న లండన్ లో ఉన్న విశ్వాసం చెప్పినారు, కన్వెన్షన్ నువ్వు రావాలను. It's not that I would not have gotten leave to be able to attend the convention, but the way the Lord worked it out as I prayed was quite miraculous. కన్వెన్షన్ పోవటకు నాకు ఎటువంటి మార్గం లేదు. అయినప్పటికీ ప్రార్థించినప్పుడు అద్భుతంగా దేవుడు మార్గం తెచ్చి ఆ కన్వెన్షన్ వెళ్ళటకు సహాయం చేసినాడు. I fell ill, and where I was working, the doctors gave up on me, but the United Nations put me on a plane and sent me to London, and prayer was mobilized all over the world, and especially from the church, from the faith home in London. విశ్వాసగృహంలో, లండన్ యొక్క విశ్వాసగృహంలో నుండి నేను బయలుదేరటకు గాను ఆ యొక్క ఉద్యోగ రీతిగా ప్రభుత్వం వారే నాకు ఆ యొక్క ప్లేన్ ఫ్లైట్ లో వెళ్ళటకు గాను అన్ని విధములైన సౌకర్యములు వాళ్ళు నాకు కలుగజేసి ఉంటున్నారు. I was put under specialists, and they also couldn't figure out what was wrong with me. But about the 5th or 6th day, the Lord walked into that room and touched and healed me. నేను ఆ సమయంలో బాగలేకుండానే విశ్వాసగృహంలో పెట్టబడి ఉంటున్నాను. అయితే 6 దినములైపోయినది, నాకు ఏం సంభవించడం లేదు. కానీ ప్రభు అద్భుతంగా నా గదిలోనికి వచ్చి నన్ను ముట్టి స్వస్థపరిచించున్నాడు. This was in 1988, and ever since that time I have known Jesus Christ not only as my savior but as my exclusive healer. 1988వ సంవత్సరం యొక్క సమయంలో జరిగిన కార్యం ఇది. అయితే ఆ సమయంలో దేవుడు ముట్టి స్వస్థపరిచినప్పుడు నా ప్రభు నన్ను రక్షించే ఒక రక్షకుడు మాత్రమే కాదు, నన్ను స్వస్థపరిచే ఒక వైద్యుడని నేను తెలుసుకొని ఉంటున్నాను. In 2002 I was ministering in a few countries in Africa, and I fell grievously ill. They thought I would pass away, but about the 4th or 5th day I woke up with a song of deliverance, and after a week God completely healed me. 2002వ సంవత్సరంలో ఆఫ్రికా దేశంలో నాకు మార్పు కలిగి నేను అక్కడ సేవ చేయించున్నాను. అక్కడ భయంకరమైన ఒక వ్యాధి చేత నేను పీడింపబడినాను. అనేకులు తలంచినారు నేను చనిపోయేదనని. కానీ ఒక పాట పాడుట ద్వారా దేవుడు అద్భుతంగా నాలో క్రియ చేసి నన్ను సంపూర్ణంగా స్వస్థత దేవుడు అనుగ్రహించున్నాడు. So with the medical leave that I was given, I was able to attend the convention in the United States and in the United Kingdom. దేవుడు అద్భుతంగా అమెరికా దేశంలోను తర్వాత లండన్ దేశంలోను కన్వెన్షన్లకు నేను వెళ్ళి పాలు పొందుటకు దేవుడు నాకు సహాయం చేసినాడు. There I saw the power of God, and I also heard about the gifts of the Holy Spirit. అక్కడ దేవుని యొక్క శక్తివంతమైన ఆ యొక్క అభిషేకం నేను చూడగలిగినాను. పరిశుద్ధాత్మ యొక్క వరములను గురించి నేను అనుభవించగలిగినాను. So after the convention I would spend a lot of time seeking God and seeking also for the gifts of the Spirit. నేను ఆ తర్వాత అనేక దినములు దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టుచు దేవుని యొక్క ముఖం వెదుకుచు ఆయన యొక్క వరముల కొరకు నేను అడుగుతూ ప్రార్థించున్నాను. I was stationed in the country of Kenya, and the Lord brought me in touch with a local minister there, and we started ministering together. కెనియా అనే ఒక దేశంలో నేను పంపబడినప్పుడు ఆ సమయంలో కొంతమంది ద్వారా అక్కడ సేవ ఆరంభించున్నాము. దేవుడు అక్కడ సేవను కూడా ప్రారంభించడానికి సహాయం చేస్తున్నాడు. Through a vision God showed me a boy who we came across in the hospital one day when we had gone to pray for someone else, and God completely healed him after the surgeons had done 3 unsuccessful operations and had asked the mother to take the child home. డాక్టర్లు అయితే 3 పర్యాయములు ఒక అబ్బాయికి ఆపరేషన్ చేసింటున్నారు. అబ్బాయికి ఆపరేషన్ చేసిన తర్వాత కూడా అది జయవంతంగా మార్చబడలేదు.
అందుకని డాక్టర్ చెప్పినారు మీరు ఇంటికి తీసుకొని వెళ్ళండి. కానీ అదే సమయంలో మేము వెళ్ళినప్పుడు అబ్బాయికి ప్రార్థన చేసి దేవునికి సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు అబ్బాయిని ముచ్చించున్నాడు. My home became like a faith home, and people would come with all kinds of problems, and we would see God answering prayer, people being healed, demons being cast out. And with that I knew God had a different plan and a purpose in my life. అయితే అనేకులు కూడా విశ్వాసగ్రహంకు వచ్చుకుంటా వెళ్ళేవారు. ఆ సమయంలో దేవుడు అద్భుతంగా వారిని స్వస్థపరచడము, వారి సమస్యలకు జవాబిచ్చి వారికి సహాయం చేయడము, అనేక అద్భుత సూచకలు జరుగుట ద్వారా అప్పుడు నేను తలంచున్నాను, నా దేవుడు నాతో ఉన్నాడు, నా గురించి దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉందని తలంచున్నాను. 1st of January 1989, as I woke up with this scripture, I am the vine, you are the branches, abide in me and you shall bring forth much fruit. You have not chosen me, but I have chosen you, that you should go and bear much fruit. 1989 సంవత్సరం జనవరి 1వ తారీఖున నేను నిద్రించినప్పుడు నేను ఆ సమయంలో లేచిన వెంటనే దేవుడు మాట్లాడుతుంటున్నాడు, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు, నాయందు మీరు నిల్చుండుడి, మీ అందు నేను నిల్చుందును, ఎవడైతే నాయందు నిల్చుండునో వాడు బహుగా ఫలించును, మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నానని చెప్తున్నాడు. I did not even know where the scripture was. I found it in John 15. అప్పుడు నాకు ఆ వాక్యమే తెలియదు, కానీ వెతికినప్పుడు యోహాను 10వ అధ్యాయంలో రాయబడి ఉంటున్నది. And as I knew that the God was calling me to serve him, I would ask the Lord, where do you want me to serve you? అప్పుడు నేను తలంచున్నాను, దేవుడు నన్ను ఈ ఘనమైన సేవకు పిలుచున్నాను తలంచి, ప్రభువా నేను ఎక్కడ సేవ చేయాలని అడిగి ఉంటున్నాను. And then one day God gave me a dream. In this dream, a sister from the church in London had come, and I was coming out of my director's office at work, and I was surprised to see her there. And I told her, after seeing the director, please come and see me. ఎప్పుడైతే నేను ఆఫీస్లో పని ముగించుకొని నేను బయలుదేరి వస్తున్నప్పుడు లండన్ విశ్వాసగ్రహం సంబంధించిన ఒక సిస్టర్ అక్కడ ఎదురుపడి ఉంటున్నది. అయితే మేము మాట్లాడుతున్న సమయంలో దయచేసి మీరు విశ్వాసగ్రహం రండి అని పిలిచి ఉంటున్నారు. The next scene in the dream was she was coming into my office, and I was asking her, what did the director say? She said, he has agreed to release you from your employment. I want a pair of your shoes, a cassette of your testimony. I want to take you to Canada. అయితే ఆ యొక్క కళ్ళు చెప్పినప్పుడు ఆ సిస్టర్ అడుగుతుంటున్నది, నేను అడిగిన ఏమి చెప్పి ఉంటున్నాను అడిగినప్పుడు ఆమె చెప్పి ఉంటున్నది, నిన్ను నీ యొక్క ఉద్యోగ స్థలం నుంచి వారు నిన్ను ఉద్యోగం నువ్వు విరమించుకొని అక్కడి నుంచి నువ్వు బయలుదేరి వచ్చటగాను వారు నీకు సహాయం చేస్తున్నారు, అందుకొరకు నువ్వు బయలుదేరినట్లయితే నువ్వు కెనడాకు పోవాల్సి ఉంటుందని చెప్పి ఉంటున్నది. In 1991, I was taken for the ministry, and after a time of training, I was sent there. 1991 సంవత్సరమున నన్ను సేవకు తీసుకొని ఉంటున్నారు. నేను ఆ యొక్క ట్రైనింగ్ శిక్షణ కొరకు నేను అక్కడికి వెళ్ళి ఉంటున్నాను. And I thank and praise God. God has kept me in all my ministry. I kindly ask you all to pray for me that I would finish my course and the ministry that the Lord has entrusted to me. దేవుడు ఆశ్చర్యంగా నా యొక్క సేవను ఈ దినం వరకు కాపాడుతూ వచ్చింటున్నాడు. ఇంకనూ దేవుడు ఈ సేవను కొనసాగించుకొని నా యొక్క సేవను ముగించటకాను మీరందరూ ప్రార్థన చేయవాలని నేను కోరుచున్నాను. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. For all the blessings God has given in the life of this dear pastor, shall we praise God. ప్రియమైన పాస్టర్ గారి జీవితంలో దేవుడు చేసిన మేలులన్నిటి కొరకై దేవుని స్తోత్రించదము. Hallelujah. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. There is no other better job than serving God. దేవుని సేవ చేయట కంటే ఇంకా ఉన్నతమైన ఉద్యోగము లేనే లేదు. There is no other position in this world better than living in the house of God. దేవునికి ఇంటిలో ఉండట కంటే శ్రేష్టమైన సొత్తు వేరేది లేదు. You heard from the testimony of Pastor Gihan. He had all the goodness of this world. పాస్టర్ గీహన్ గారి సాక్ష్యములో విని ఉన్నాము, ఈ లోకములకు సంబంధించినటువంటి సర్వ సంపదలు అతనికి ఉండి ఉన్నవి. As a young man, he enjoyed all the material blessings.
యవనస్తుడిగా ఈ లోకంలో ఉన్నటువంటి భౌతిక ఆశీర్వాదాలన్నీ కూడా అనుభవించి ఉన్నాడు. Flying around in first class and living in 5-star hotels. ఫస్ట్ క్లాస్ విమానములో ప్రయాణము చేయించు 5 స్టార్ హోటల్స్ లో జీవించుతున్న వ్యక్తిగా ఉండి ఉన్నాడు. When the Lord called him for this ministry, he could understand that all those things were only dung. అయినప్పటికీ దేవుడు ఎప్పుడైతే సేవకు పిలిచిన్నారో ఈ లోక ఆశీర్వాదములన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచుకొని ఉన్నాడు. Even this morning God is calling some of the young people who are seated here to come out to serve God in the full time consecrated ministry. ఈ ఉదయ కాలమందు కూడా ఇక్కడ కూర్చున్న యవనస్తులతో దేవుడు మాట్లాడుచున్నారు. ఈ పూర్తి సమయ సేవ కొరకు బయటికి రమ్మని పిలుచుచున్నారు. Don't think that your education or qualification or material blessings are greater. మీ యొక్క ఉద్యోగములో, మీ యొక్క అర్హతలో, మీ యొక్క లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములో గొప్పవని చెప్పి ఏమాత్రం అనుకొనవద్దు. Serving God is the best job under the sun. దేవునికి సేవ చేయటయే ఈ సూర్యుని కింద ఉంటున్నటువంటి శ్రేష్టమైన ఉద్యోగము. This is the only job we will continue in eternity even after we pass away from this world. ఈ లోకంలో నుండి మనం గతించిపోయిన తర్వాత కూడా నిత్యత్వములో కొనసాగించనైనటువంటి ఏకైక ఉద్యోగమే ఇదై ఉన్నది. You may be a doctor or engineer, but your job will be over. It will finish by the time either you retire or pass away from this world. నువ్వు ఒక డాక్టర్గా ఉండవచ్చును, ఈ లోకములో ఒక పెద్ద ఇంజనీర్గా ఉండవచ్చును. అయినప్పటికీ ఉద్యోగంలో నుండి నీవు ఒక దినమందు నువ్వు తప్పకుండా విరమించుకోవాలి. ఈ లోకములో ఒక దినమందు ఆ ఉద్యోగములకు ఒక ముగింపు వచ్చును. But serving God, we will continue in eternity in the presence of the Father. కానీ దేవునికి సేవ చేయట అనేది నిత్యములో తండ్రి సన్నిధానములో ఆ ఉద్యోగాన్ని ఇంకనూ కొనసాగించుతూనే ఉంటాము. This morning, if the Holy Ghost is surging in your heart to surrender your life to serve God, don't be reluctant. ఈ ఉదయ కాలమందు పరిశుద్ధాత్మ దేవుడు సేవ చేయాలని నిన్ను ప్రేరేపిస్తున్నట్లయితే ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చూపించవద్దు. The Lord who is calling you is available to preserve you till the very end. నిన్ను పిలుచున్న దేవుడు నిన్నంతం వరకు కాపాడటకు శక్తిమంతుడై ఉన్నారు. Let us all praise God that God may raise up a group of people from this Vijayawada Center to serve God in the full time consecrated ministry. ఈ విజయవాడ సెంటర్ లో నుండి పూర్తి సమయము ప్రతిష్ఠింపబడినటువంటి సేవ చేయడానికి దేవుడు ఒక గుంపు జనులను దేవుడు లేపినట్లుగా మనమందరం చేరి దేవుని స్తోత్రము చేయదము. Hallelujah, hallelujah, స్తోత్రమయ్యా, hallelujah, స్తోత్రం, hallelujah, స్తోత్రం, hallelujah, 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 hallelujah. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుని నామ స్తోత్రములు. మనం కన్వెన్షన్ యేసుక్రీస్తు యొక్క పుణ్యనామంలో మేము మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు అనేకులు కూడా ఈ యొక్క కన్వెన్షన్కి వచ్చి పాలు పొందినారు. ఈ ఉదయకాలం కూడా అనేకులు ఈ యొక్క ఆరాధనలో పాలు పొందుటకు వచ్చినారు. దాని కొరకు మేము దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము, మీకు కూడా స్తోత్రం చెల్లిస్తుంటున్నాము. అయితే ఇది చివరి దినము. సాయంకాలము 3 గంటలకు యవనస్తులకు ప్రత్యేకమైన కూటం ఉంటున్నది. అందుకొరకే యవనస్తులందరూ ఇక్కడ ఆగిపోవాలి. మీ ఇండ్లు, మీ యొక్క ఉద్యోగాలు, తరువాత మీ యొక్క పనులు సంవత్సరం అంతా ఉంటున్నవి. కానీ ఈ యొక్క మీటింగ్, ఈ కూటం అనేది మీకు దొరకడం కష్టంగా ఉంటున్నది. అందుకొరకే ఈ సంవత్సరం యొక్క ఆరంభంలో త్యాగం చేసి యవనస్తులందరూ కూడా 3 గంటల ఆ యొక్క యవనస్తుల కూటంలకు అందరూ కూడా వచ్చి పాలు పొందాలి. తర్వాత చివరి కూటము సాయంకాలం 6 గంటలకు. విశ్వాసులైన వారికి ఉద్యోగరీతిగా పోవలసి ఉంటున్నది. అయినప్పటికీ విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఈ యొక్క సాయంకాల కూటంలో కూడా పాలు పొందాలి. అందరూ కూడా చివరి కూటం యొక్క ఆశీర్వాదం పొందవాలని మీకు తెలియజేస్తున్నాము. ఎంక్వైరీ ఆఫీస్లో సీడీలు దొరుకుతుంటున్నవి. పెంతికోస్ వాణి, వాయిస్ ఆఫ్ పెంతికోస్ అనే ఒక మాసపత్రికలో కూడా ఇక్కడున్న ప్రతి వారు కూడా ఇంటికి ఒక పత్రికైనా మీరు తప్పనిసరిగా మీరు పేరు, అడ్రస్ ఇచ్చి ఆ యొక్క మాసపత్రిక తెప్పించుకొని చదవాలని మేము కోరుతుంటున్నాము. ఆత్మ సంబంధమైన ఆ యొక్క పుస్తకములు కూడా తెలుగులో అచ్చు వేయబడి ఉంటున్నవి. అందుకొరకు తెలుగులో, ఇంగ్లీష్లో ఉన్న
ఆత్మ సంబంధమైన పుస్తకాలు కూడా మీరు కొనుక్కొని వెళ్ళాలి. లైవ్ సీడీ కూడా అక్కడ దొరుకుతుంటున్నది. ఈ సంవత్సరం యొక్క కన్వెన్షన్ పాటలు కూడా సీడీ అక్కడ దొరుకుతుంటున్నది. ఇవన్నీ తీసుకొని మీరు వెళ్ళాలి. ఈ యొక్క మధ్యాహ్నం యవనస్తుల కూటానికి మరియు సాయంకాలం కూటానికి కూడా మీరు హాజరు కావాలని మీకు తెలియజేస్తున్నాము. దేవుని నామ స్తోత్రములు. We pray, Lord, that you would open our ears and you would open our eyes to see the King in his glory, and you would cause us to understand the calling that you have placed upon us. And Lord, that we might obtain the righteousness of God, which is from faith to faith, that we might, Lord, be a people who know your law and obey your law, and Lord, in whose heart is your law, that we might become the righteousness of God. We thank you, Lord Jesus. Speak to us. Prepare us, Lord, as your bride, Lord Jesus, that we may be adorned, Lord, with the fullness of your righteousness. For you are Yahweh Sikanu. You are our righteousness, Lord. Bless your word this morning. In Jesus' name we ask, Lord. Amen. Praise be to God. Amen. So we've been speaking about the remnant, and the remnant is also the dove. Amen. She's undefiled. She's but one. She's be harmless as doves. Amen. So you can see the character that is expected of us. And today we can see this is known as the election of grace. And there is a short time before the Lord comes that is preparing his bride. What I'm going to share today is based on a dream the Lord gave me earlier this week. In this dream, we were at one of the gates in a departure lounge waiting for an aircraft. And Pastor Michael was there. And I think I'd stepped out perhaps to go to the store, to the restroom or something, and I was returning back to the gate. And he was gathering his things. And he said to me, we only have 20 minutes. So I'm not sure what that is. It's 20 days or 20 hours or 20 years or 20 months. I'm not sure. But he said, we only have 20 days, 20 minutes. One thing I noticed in his arm, you may have seen when people go to weddings, they carry this, their suit and things in a suit bag or garment bag or something. And so he had this suit, and it was a very expensive looking suit. And he was wrapped in this, as though he had got it from the dry cleaners, in a clear cellophane, and he was in his arm, and with the other arm he was gathering his things when he said to me, we only have 20 minutes. So kind of urging me to get my things ready also to depart. And I noticed that I had a boarding pass with 3 sectors, 3 different legs as it were, and they were all printed on one page, but I could see it could be torn out individually, and it had fallen to the ground. So perhaps I wasn't careful about getting ready for the Lord, for the coming of the Lord. So then I picked it up. I picked up the boarding pass and I started gathering my things. So that was the dream. So I know very well that the coming of the Lord is very near. Amen. And from all that God has been speaking from the 1st of January, he has promised to do this great work in Joel chapter 2. And that great work, the last verse says, to prepare a remnant. And we've seen that it is a remnant
by the election of grace. Amen. So I want to take from that verse and continue to see. One thing that shocked me is how expensive Pastor Michael's suit was, and he's not one to go and buy expensive suits. So I think I stood for some time in the dream, kind of marveling at this suit that he had. So he goes to the thrift stores and gets his suit. So I was kind of surprised that he had this expensive suit. So anyway, for the coming of the Lord, he had his garment ready for sure. Amen. Anyway, I think some time ago we were sharing how Sister Lisa had a dream. In this dream, she was in the dining area of the Faith Home in New Jersey. And she saw Pastor Michael. Sometimes he goes to the back and talks to the chefs and all. And so he had done that and he was coming. And so Sister Lisa was surprised. Pastor Michael, what are you doing here? She asked him. This is after his departure, of course. And he put his hand very close to, he said, and then she asked, how are things there? Then he put his hand very close, few inches away from his face, and said, this is how close you can see his face, referring to Jesus. So with that, the dream ended. So we must all awaken his likeness. Amen. As for me, I will behold thy face in righteousness. I shall be satisfied when I awaken thy likeness.